దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండ్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జెట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి. కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సుధాకర్ గారు సింపుల్గా ఒక్క నిమిషం మాట్లాడతాను. రవిబాబు ఎమ్మెల్సీ. నేను అంకెలే తప్ప అభివృద్ధి కానురానటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది. బడ్జెట్ స్టార్ట్ చేసిన నుంచి కూడా చివరి దాకా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని పొగడానికి సరిపోయింది తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా అందులో ప్రతిబింబించాల. ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆలోచనల పట్ల క్లారిటీ ఉండాలి. అన్ని రంగాలలో కూడా క్లారిటీ లేకుండా కేవలం 3,26,000 కోట్లనే అంకెలు చూస్తున్నారే కానీ రైతాంగం కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రధానంగా వెనుకబడినటువంటి వర్గాలు, వీళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడా కూడా సక్రమంగా జరగల. ప్రధానంగా మూలధన వ్యయం గురించి మాట్లాడేటప్పుడు అస్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని అందులో పొందుపరిచారు. బడ్జెట్ ఎప్పుడైనా సరే రాష్ట్రాభివృద్ధికి ఉత్పాదక రంగమైన బడ్జెట్ కనుక కేటాయింపులు జరిగితే అది నిజమైనటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ బడ్జెట్లో ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించేశారు. మాట్లాడితే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాట మాట్లాడుతున్నారు. ఉత్పాదక రంగం మీద అభివృద్ధి కేటాయింపులు జరగనప్పుడు ఎలాంటి అభివృద్ధిని వీళ్ళు చేస్తారు? ప్రధానంగా ఇవాళ నా డిమాండ్ ఉత్పాదక రంగం మీద బడ్జెట్ కేటాయింపులు లేకుండా సంపదను సృష్టిస్తామనే మాట మీరు అలా మాట్లాడగలుగుతున్నారు? పూర్తిగా ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. మహిళలకు సంబంధించి అరకొర నిధులు, రైతాంగాన్ని అయితే పూర్తిగా విస్మరించడం, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికల హామీని పూర్తిగా నీరుగార్చారు. ప్రధానంగా సూపర్ 6కు సంబంధించి ఏ విషయమైనా కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదు. మహిళలకు ఉచిత బస్సు అనేది బడ్జెట్ ప్రసంగంలోనే లేదు. నిరుద్యోగులకు 3,000 హామీ ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో రాలా. రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కూడా అసంపూర్ణమైనటువంటి అరకొర బడ్జెట్ విధానాలని ప్రవేశపెట్టారు. ప్రధానంగా నా ఆలోచన ఉత్పత్తి రంగాల మీద సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకుండా సంపద సృష్టిస్తామన్నటువంటి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసినట్టు అవుతుంది. దీని మీద సంపూర్ణమైనటువంటి విశ్లేషణ రాబోయే బడ్జెట్ మీద విశ్లేషించే రోజుల్లో పూర్తిగా ప్రస్తావిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ అండి. ఈరోజు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి ఈ బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా, ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది. కానీ ఇంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు, ఉద్యోగులకు మోసం చేశారు. ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు, వీటికి కూడా తీవ్ర నిరాశ గురి చేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళలకైతే నెట్ట నిలువుగా అసలు ఎన్ని పథకాలు సూపర్ 6 అంటూ ఆ రోజు
ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టని పరిస్థితి. అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు, ఎన్నో పథకాలు ఇచ్చేవారు. వాటికంటే డబల్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలను నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు. ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారు అయితే మహాశక్తికి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది. చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేదా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు, ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి. దాని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి. అలాగే తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, ఈ 2 పథకాలకైతే అరాకొర నిధులు కేటాయించారు. అసలు తల్లికి వందనం కావాల్సింది 12,000 కోట్లు పైగా కావాలి సంవత్సరానికి. గత సంవత్సరము ఇవ్వలేదు, ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు 25,000 కోట్లు కావాలి. కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది 9,400 కోట్లు. అది అసలు యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి వందనం మొన్న వచ్చేసేది, ఈ సంవత్సరం కూడా వచ్చేది. సో ఆ సంవత్సరం ఎగ్గొట్టమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మనందరము చూసాం. అసలు గత ఏడాదేమో 5,387 కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో, గతసారి బడ్జెట్లో. అసలు ఆ నిధులు ఏమైపోయాయి? ఎవరికి ఇవ్వలేదు కదా తల్లికి వందనం. అలాగే తీసుకుంటే రైతు భరోసా, రైతుకేమో 20,000 ఇస్తానన్నారు. ఏది 20,000? దానికి కావాల్సింది 10,400 కోట్లు అయితే 6,300 కోట్లు కేటాయించి కంటి తుడుపు చర్యగా కేటాయించడం జరిగింది. గత సంవత్సరం ఇవ్వలేదు, ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది. అంటే 20,000 కోట్ల పైగా 2 సంవత్సరాలు కలిపి కావాలి. కానీ వాళ్ళు కేవలం ఒక సంవత్సరం కూడా సరిపోయిన అంతగా కూడా కేటాయించకుండా రైతులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే దీపం కోసం అసలు గత బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని గొప్పలు చెప్పారు దీపం కోసం. తీసుకుంటే 1,55,00,000 మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ 90 లక్షల మందికే కుదించేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా ప్రజలను మోసం చేశారో అర్థం చేసుకోండి. దానికి కూడా 4,000 కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్లో 2,601 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దానికి కూడా ఎంత ఘోరంగా ఆ పథకానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సున్నా వడ్డీ తీసుకుంటే 10 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ ఇస్తామన్నారు. దానికోసం అసలు ప్రస్తావనే లేని పరిస్థితి మనం చూసాం.